హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగింటి రుచులు. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ మర్మరా లడ్డు అండి. మేము వీటిని బొరుగుల ముద్దలు, బొరుగుల లడ్డు కూడా అంటామండి. ఈ లడ్డును మనం సింపుల్గా మంచి టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామండి. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకోవాలండి. తీసుకొని లైట్గా హీట్ చేయండి. హీట్ చేసిన తర్వాత అందులోకి 3 కప్స్ బొరుగులు తీసుకోవాలండి. మనం స్వీట్ రెసిపీ చేస్తున్నాం కాబట్టి సాల్ట్ లేని బొరుగులు తీసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఉంచి 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వల్ల బొరుగుల్ని మనకైతే లడ్డు చాలా క్రిస్పీగా వస్తుందండి. ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. మనం మళ్ళీ అదే ప్యాన్ తీసుకొని అందులో మనం 3 కప్స్ బొరుగులకి 1 కప్ బెల్లం తీసుకోవాలండి. 1 కప్ బెల్లంకి మనం 1/2 కప్ వాటర్ వేసుకోవాలండి. బెల్లం మొత్తం మెల్ట్ అవ్వడానికి మనం 1 మినిట్ పాటు హై ఫ్లేమ్లో ఉంచి బాయిల్ చేయాలండి. బెల్లం మరీ మెత్తగా తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా చిన్న చిన్న ఉండలుగా ఉన్నా పర్వాలేదు. బెల్లం అయితే మనకు మెల్ట్ అయిపోతుంది. చూడండి, ఇలా అయితే మనకు మెల్ట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలండి. బౌల్ తీసుకొని మనం మెల్ట్ చేసిన బెల్లం సిరప్ తీసుకొని ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా ఫిల్టర్ చేయడం వల్ల మనకి ఇందులో ఉన్నవన్నీ ఫిల్టర్ అయిపోతాయి ఏమన్నా ఉంటే. ఇప్పుడు మనం అదే ప్యాన్ తీసుకొని అందులో మనం ఫిల్టర్ చేసుకున్న ఈ బెల్లం సిరప్ను వేసుకోవాలండి. మనం బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేయాలండి. మనం మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ బాయిల్ చేయాలండి. మనం ఈ పాకం బాగా దగ్గరికి అయ్యేంత వరకు బాయిల్ చేయాలండి. మనం ఇప్పుడు పాకం అయిందా లేదా అని చెక్ చేద్దామండి. పాకం అయిందా లేదా చెక్ చేయడానికి ఒక ప్లేట్లో వాటర్ తీసుకోవాలండి. వాటర్ తీసుకొని మనం ఈ పాకం వేయాలండి. ఇందులో వేసి చెక్ చేయాలి. చూడండి, మనకి ఇంకా తీగ పాకమే ఉంది. మనం మళ్ళీ 1 మినిట్ బాయిల్ చేద్దామండి. బాయిల్ చేసిన తర్వాత ఇలా పాకం దగ్గరికి అయ్యాక మనమైతే ఇప్పుడు చెక్ చేద్దామండి పాకం అయిందో లేదో అని. పాకం అనేది బాగా ముదురు పాకం రావాలండి. చూడండి, మనకైతే పాకం అయిపోయింది. ఇలా బాల్స్ లాగా రావాలి తీసుకుంటే. ఇలా పాకం అయిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న బొరుగులను వేసుకోవాలండి. ఈ బొరుగులు మొత్తం బాగా పాకంలో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేయాలండి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనం లడ్డు ప్రిపేర్ చేసుకుందామండి. లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకొని మన హ్యాండ్స్కి అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి హీట్గా ఉంటుంది కదండి. అలాగే మనకి ఇలా లడ్డు ప్రిపేర్ చేయడానికి చాలా ఈజీగా కన్వీనియంట్గా వస్తుందండి చేయడానికి. లడ్డూలని మనం ఫాస్ట్గా ప్రిపేర్ చేయాలండి. లేదంటే మొత్తం డ్రై అవుతుంది, మనకు చేయడానికి రాదు తర్వాత. ఒకవేళ మనకు ముద్దలు కట్టడానికి రాలేదు అనుకోండి, మళ్ళీ స్టవ్ ఆన్ చేసి లైట్గా హీట్ చేయండి. మనకు అప్పుడైతే చేయడానికి వస్తుందండి. ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఒక వారం రోజులు మనకైతే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇవి. మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా అయితే ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్స్కి ఇలా స్టోర్ చేసుకొని మన పిల్లలకి రోజు ఒకటి ఇవ్వండి. చాలా ఇష్టంగా అయితే తింటారు. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని న్యూ రెసిపీస్ కోసం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.